యా సార్, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ శ్రీ జవహర్ రెడ్డి గారు. ఆయన అందరూ పెద్ద సార్ అంటారు. అంటే ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో హీఈస్ ది హయ్యెస్ట్ ఆఫీసర్. చీఫ్ సెక్రటరీ హయ్యెస్ట్ ఆఫీసర్. పెద్ద సార్ని అడగండి అంటారు. పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ. ఎవ్రీబడి నోస్. అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ల వరకు అందరికీ తెలుసు పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ అని. ఈ రోజున పెద్ద సార్ చుట్టూ ఈ రోజున ఒక పెద్ద భూ మాఫియా తిరుగుతూ ఉన్నది, భూదందా తిరుగుతూ ఉన్నది. ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం జిల్లా నుంచి చీఫ్ సెక్రటరీ గారి మీద పలు ఆరోపణలు చేశారు. ఆయన దాదాపు 800 ఎకరాలు కొట్టేశారు. 2000 కోట్ల రూపాయల ఖరీదయ్యే భూమిని ఆయన కుమారుడు, లేకపోతే ఆయన కుమారుడి పేరు మీద, లేకపోతే ఆయన బినామీలు కొట్టేశారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాడు. నేను ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు పాలనా యంత్రాంగానికి వేస్తూ ఉన్నా. నేను అదే మూర్తి యాదవ్ అనే ఒక కార్పొరేటర్ కావచ్చు, లేకుంటే జనసేన పార్టీ నుంచి ఒక నాయకుడు కావచ్చు, అతను ఆరోపణలు చేస్తే వేరే అధికారి మీద పాలనా యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందా? యాంటీ కరప్షన్ బ్యూరో చూస్తూ ఊరుకుంటుందా? పై స్థాయి అధికారులు చూస్తూ ఊరుకుంటారా? ఒక తహసీల్దార్ మీద వచ్చిందండి ఇదే ఎలిగేషన్. వాట్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ డూ? ఇమ్మీడియట్లీ విల్ ఆర్డర్ ఫర్ అన్ ఎంక్వైరీ. ఏమై తహసీల్దార్, నువ్వు 600 ఎకరాలు 800 ఎకరాలు కొట్టేసావట, 2000 కోట్ల రూపాయల భూమి కొట్టేసావట, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నీ ఎంక్వైరీ వేస్తున్నాను నీ మీద. అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ ముందు అటెండ్ అయ్యి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో అని అంటారు. మరి చీఫ్ సెక్రటరీ వైపే అన్ని వేళ్ళు చూస్తూ ఉంటే, అన్ని ఆరోపణలకి కేంద్ర బిందువుగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు మారిన నేపథ్యంలో ఈయనేం చేయాలి? ముఖ్యమంత్రి ఇప్పుడు అచేతనంగా ఉన్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలనంగా నవ్వొద్దు మీరు. ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో ఆయన అచేతనంగా ఉన్నారు. మరి హూ హ్యాస్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్? ఇమ్మీడియట్గా గవర్నర్ గారు ఇంటర్ఫియర్ అవ్వాలా. గవర్నర్ గారు ఇమీడియట్గా, ఏమండి జవహర్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ గారు, మీ మీద ఇన్ని ఆరోపణలు వస్తే ఎలాగా? మీ మీద నేను సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నాను, లేదా సిట్టింగ్ జడ్జితోటి ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నాను, లేదా ఒక సిట్ ఫామ్ చేస్తున్నాను. సిట్ విల్ ఎంక్వైర్ అగెన్స్ట్ యూ. మీద వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేస్తుంది. ఆ టైం వరకు మీరు మీ సిఎస్ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోండి. మీరు సిఎస్గా ఉంటే ఎంక్వైరీ సజావుగా సాగదు కనుక, ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరగదు కనుక, బెటర్ ఐదర్ యూ రిపోర్ట్ సిక్ అండ్ కీప్ అవే ఫ్రమ్ దట్ పొజిషన్, లేకపోతే సెలవు పెట్టి పక్కకు వెళ్ళండి, లేదా మీరే ఒక ఎంక్వైరీ కోరండి అని గవర్నర్ గారు ఆర్డర్ చేయాలా. దానికంటే ముందు యాంటీ కరప్షన్ బ్యూరో అని ఉన్నది మనకి. దానికి మొన్నటి వరకు డీజీపీ చేసిన రాజేంద్రనాథ్ రెడ్డి గారే చీఫ్గా ఉన్నారు. ఆయన ఏం చేయాలి? ఒక సుమోటో కేస్ రిజిస్టర్ చేయాలా. నేను ప్రొసీజర్ చెబుతున్నాను సోమండి. ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేయండి, లేదంటే ఆయన లోపలేండి అని నేనేం చెప్పట్లేదు. ప్రొసీజర్ చెబుతూ ఉన్నా. ఇమ్మీడియట్గా ఏసీబీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏం చేయాలి? ఏంటి ఆయన సిఎస్ ఏంటి బాగా కొట్టేశాడంట, కోట్లు కొట్టేశాడంట, ఒక సుమోటో కేసు రిజిస్టర్ చేయండి, ఒక ఎస్ఎస్ కేసు రిజిస్టర్ చేయండి. ప్రాపర్టీస్ మోర్ దాన్
ది వాట్ ఈస్ కాల్డ్ నోటెడ్ సోర్సెస్ ఉంటాయి కదా, ఆయన సంపాదన కంటే ఎక్కువ ఆస్తులు ఉంటే దాన్ని ఎసెట్స్ కేసు అంటారు పోలీసు పరిభాషలో, ఏసీబీ పరిభాషలో. మరి ఎసెట్స్ కేసు ఇమ్మీడియట్గా సోమోటోగా రిజిస్టర్ చేసి ఒక నిజాయితీ ఏసీబీలో నిజాయితీ కలిగిన అధికారితో, నేను అన్న ప్రతి మాటకు అర్థం ఉంటుందండి, ఏసీబీలో నిజాయితీ కలిగిన అధికారికి ఆ కేసు ఎంట్రెస్ట్ చేయాలి కదండి. చేయకుండా కూర్చుంటే అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ భూములు కొట్టేస్తుంటే అధికారం ఉంది కదా అని అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ రకంగా పేదవాడు బతుకుతాడని చెప్పి ప్రభుత్వం తలో 2 ఎకరాలు 3 ఎకరాలు ఇస్తే మీ అధికార దాహం కోసం, మీ అక్రమ సంపాదన కోసం వాళ్ళ దగ్గర నుంచి కొట్టేస్తారండి. ఇంతకంటే హీనమైన నీచాతి నీచమైన పని ఏమన్నా ఉందా జవహర్ రెడ్డి గారు? మీరు కొట్టేశారా లేదా ఎలా తెలుస్తుంది? మీరేదో ఆ రోజున బెదిరించారు వాడిని, పాపం ఆ మూర్తి యాదవ్ అనే కుర్రాన్ని, నీ మీద ఆ పరువు నష్టం దావా వేస్తా, నీకు లీగల్ నోటీస్ పంపించండి, ఏమవుతుంది? లీగల్గా అతను ప్రొసీడ్ అవుతాడు. మీ మీద ఆరోపణలు వస్తే దానికి సమాధానం చెప్పకుండా మూర్తి యాదవ్ని బెదిరిస్తారేంటి? మీకున్న అధికారాన్ని పెట్టుకొని ఆ మూర్తి యాదవ్ని చంపేస్తారా? యు ఆర్ ది చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్, యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ది స్టేట్. నేను అనుకుంటున్నా ఈ రోజున మూర్తి యాదవ్ ప్రాణానికి హాని ఉన్నది. మీరు ఆ పదవిలో కూర్చొని ఉంటే మూర్తి యాదవ్ అనుక్షణం అతని ప్రాణాలకి హాని, అతని మీద పెద్ద వేటకత్తి వేలాడుతున్నట్టే లెక్క. అది పరిస్థితి. మీరెందుకు సమాధానాలు చెప్పరు చీఫ్ సెక్రటరీ గారు? నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతూ ఉన్నా, ఆఫ్ కోర్స్ దిస్ కేస్ మే నాట్ బి కనెక్టెడ్ టు యూ. ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేకపోవచ్చు, ఇతని అవినీతి చీఫ్ సెక్రటరీది, లేకపోతే ఇతను భూముల దందా, లేకపోతే ఈ భూమాఫియా, ఇది మీకు ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేకపోయి ఉండొచ్చు. ఐ అగ్రీ విత్ దట్. కానీ ఇంత మకిలి పూసుకున్న చీఫ్ సెక్రటరీ, ఇన్ని ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ సెక్రటరీ రేపు కౌంటింగ్ పర్యవేక్షించగలడా? పర్యవేక్షిస్తే న్యాయం జరుగుతుందా? నిష్పక్షపాతంగా జరుగుతుందా? ఆ వరలరామ ఏదో నా మీద మాట్లాడాడు, వాడి పార్టీకి అన్యాయం చేయండి అంటాడు ఆయన. ఆ మూర్తి యాదవ్ నా మీద ఆరోపణలు చేశారు, వాడి సంగతి చూడు, వాడి పార్టీ గెలవకూడదు అంటాడు, నా పార్టీ గెలవాలంటాడు, అంతే కదా. దెన్ వై డోంట్ దిస్ ఎలక్షన్ కమిషన్ ఈ పాయింట్ మీద మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వరు? యూ హ్యావ్ టు కీప్ దిస్ సిఎస్ ఇమీడియట్లీ అవే ఫ్రమ్ దిస్ ఎలక్షన్ డ్యూటీస్. స్టిల్ యువర్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఈజ్ ఆన్ ఫోర్స్. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కదా. ఇంత మకిలి పూసుకున్న అధికారి ఎవరైతే పెద్దసారిగా చలామణి అవుతున్నారో ఆయన ఎలా ఉంటారు చీఫ్ సెక్రటరీగా? ఉంటే కౌంటింగ్లో న్యాయం జరుగుతుందా? స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నాను నేను కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి, మీకు డైరెక్ట్ క్వశ్చన్ వేస్తున్నా. ఇంత అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సిఎస్ రేపు 4వ తారీఖున జరగబోయే కౌంటింగ్లో ఇతను ఉంటే, ఈ పదవిలో కొనసాగితే న్యాయం జరుగుతుందా? నిష్పక్షపాతంగా కౌంటింగ్ జరుగుతుందా? ఏదన్నా డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఇతను న్యాయం చెప్పగలడా? ఆ న్యాయం చెప్పినది సరైన న్యాయమా? ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఇది మీ నిర్లిప్తత, మీ ఉదాసీనత ఊరికనే పోదు. 4 రోజులే టైం ఉంది. బెటర్ యూ రిజిస్టర్ సుమోటో కేస్ అగైన్స్ట్ చీఫ్ సెక్రటరీ. అది మీకు కూడా మంచిదని చెప్పి, మీ వృత్తి ధర్మానికి మంచిదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాస్తో కోస్తో పోలీసింగ్ తెలిసిన వాడిగా తెలియజేస్తున్నా. ఏసీబీ చీఫ్గా యూ హ్యావ్ టు ఆర్డర్ ఫర్ సుమోటో కేస్ టు బి రిజిస్టర్డ్. రిజిస్టర్ చేయకపోతే మీరు మీ విధి నిర్వహణలో మీరు అనవసరంగా చీఫ్ సెక్రటరీకి ఒత్తాసు పలికినట్లు లెక్క, న్యాయపరంగా వ్యవహరించనట్లే లెక్క అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా చీఫ్ సెక్రటరీ గారు,
హూ ఇస్ దిస్ త్రిలోక్? త్రిలోక్ అనే వ్యక్తి మీకు సంబంధం ఉందా? లేదు. ఉంది. చెప్పండి సమాధానం. మీరు మూర్తి యాదవ్ని బెదిరించినట్లు వరలరామయ్యని బెదిరించలేరు కదా. నేనిప్పుడు అడుగుతున్నా, సరిగా ఒక ప్రశ్న వేస్తున్నా, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, హూ ఇస్ దిస్ త్రిలోక్? ఈ త్రిలోక్ అనే వ్యక్తి మీ తరఫున, మీ పంపున, మీ అబ్బాయి తరఫున అక్కడ తిరుగుతూ, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో తిరుగుతూ, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ, ఎస్ఐని భూములున్న పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్ని మభ్యపెడుతూ సెంటు 16,000 అంటండి. 16,000కి సెంటు ఎక్కడ ఇస్తారండి విశాఖపట్నం జిల్లాలో? ఇది కూడా చూపించా. ఈ డాక్యుమెంట్ నా దగ్గర ఉందండి. ఇది త్రిలోక్ గారు. ఇప్పుడు ఎప్పుడైతే ఎవరి త్రిలోక్ అనే చీఫ్ సెక్రటరీ గారిని అడిగా, ఆ త్రిలోక్ గారు కార్తిక అప్పల పైడమ్మ దగ్గర నుంచి రిజిస్టర్ చేయించుకున్నాడు. త్రిలోక్ గారు, అయ్యా చూడాలా పాత్రికేయ సోదరులారా, చీఫ్ సెక్రటరీ గారిని ఇప్పుడు నేను ప్రశ్న వేశా, హూ ఇస్ దిస్ త్రిలోక్ అని. ఆ త్రిలోక్ అనే వ్యక్తి నా దగ్గర ఒక డాక్యుమెంట్ దొరికింది, ఇంకా చాలా వస్తున్నాయి. ఈ డాక్యుమెంట్లో కార్తిక అప్పల పైడమ్మ ఆధార్ కార్డ్ నంబర్ ఉంది. కనిమెట్ట విలేజ్ నుంచి ఈయనకు ఒక డాక్యుమెంట్ రిజిస్టర్ చేసింది. అందులో 38 సెంట్లు భూమి వీరికి అమ్మింది. ఎంత కమ్మింది ఆమె? ఎందుకంటే ఎలా కొట్టేస్తున్నారు, ఎందుకు మనం వెళ్ళాలి? మొత్తం 3,80,000 3,80,000 ఇక్కడ ఉంది. 3,80,000కి 38 సెంట్లు అండి. ఇది ఎక్కడన్నా ఉందా? దీనికి డబ్బులు ఇస్తా, నాకు ఇచ్చేయమని అతను కొన్నదానికి నేను డబ్బులు ఇస్తాడా? ఇటువంటి డాక్యుమెంట్లు త్రిలోక్ గారు ఎన్ని రిజిస్టర్ చేయించుకున్నాడు ఈ పేదవాళ్ళ దగ్గర నుంచి? మీకేమన్నా నాలెడ్జ్ ఉందా దీంట్లో నేను అడుగుతున్నాను. నేను మిమ్మల్నే కాదు, నేను విశాఖ కలెక్టర్ మల్లికార్జున గారిని అడుగుతూ ఉన్నా, ఐఏఎస్ అధికారి, ఆయన కూడా, ఈ త్రిలోక్ అనే వ్యక్తి మీకు తెలుసా కలెక్టర్ గారు అని అడుగుతున్నా. చాలా జాగ్రత్తగా సమాధానం చెప్పాలి కలెక్టర్ గారు. ఆషామాషా ఇష్యూ కాదు ఇది. కలెక్టర్ గారు, రెస్పెక్టెడ్ కలెక్టర్ విశాఖపట్నం మల్లికార్జున గారు, డూ యు నో ఎనీథింగ్ అబౌట్ దిస్ త్రిలోక్? ఈ త్రిలోక్ అనే వ్యక్తి గురించి మీకేమన్నా తెలుసా? ఇతను మార్నింగ్ ఫ్లైట్లో వస్తా అంటే ఈవినింగ్ ఫ్లైట్లో పోతా అంటారు రోజు. విజయవాడకు మార్నింగ్ ఫ్లైట్లో వస్తా అంటే ఈవినింగ్ ఫ్లైట్. ఈజీ సచ్ ఏ రిచ్ మ్యాన్. అంబానీలు, టాటాలు కూడా అట్లా తిరగరు, అట్లా తిరుగుతాట ఇతను. ఈ త్రిలోక్ మీకు తెలుసా అని నేను విశాఖపట్నం జిల్లా కలెక్టర్, నాకు తెలియదు, లేకపోతే తెలుసు. తెలిస్తే ఎలా తెలుసు? ఎవరు పరిచయం చేశారు మీకు? చీఫ్ సెక్రటరీ గారు పరిచయం చేశారా? వాళ్ళ అబ్బాయి పరిచయం చేశారా? ఎలా తెలుసు? సమాధానం చెప్పగలరా? డిస్ట్రిక్ట్ కలెక్టర్, రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ విశాఖపట్నం మిస్టర్ మల్లికార్జున, చెప్పగలరా సార్? హూ ఇస్ దిస్ త్రిలోక్? ఈ త్రిలోకం మీకు తెలుసా? తెలీదా? తెలీదంటే ఓకే, ఐ డోంట్ ఆస్క్ యూ ఎనీ క్వశ్చన్. తెలుసు అంటే ఎలా తెలుసు? ఎవరు మీకు పరిచయం చేశారు? మీకు పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? దిస్ ఈజ్ త్రిలోక్. ఇతను నా తరఫున నీ దగ్గరకు వస్తాడు మల్లికార్జున. ఇతను వస్తే నేను వచ్చినట్లే మల్లికార్జున. యు డూ ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ నీడ్ఫుల్ టు అస్ అని చెప్పాడా ఎవరైనా? ఎవరైనా చెప్పారా సార్ మీకు మల్లికార్జున గారు? చెబితే ఎవరా వ్యక్తి? పెద్ద సారేనా? పెద్ద సారేనా చెప్పింది? పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ గారేనా? లేదా? నేనేం చెప్పాడని అంటలే. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆన్సర్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ యూ. మీ దగ్గర నుంచి రావాలి సమాధానం. ఈ త్రిలోక్ మీకు తెలుసా లేదా? అదొకటి. విజయనగరం డిస్ట్రిక్ట్ కలెక్టర్ నాగలక్ష్మి గారు అనుకుంటా. మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్.
ఈ త్రిలోకం మీకు తెలుసా మేడం, గౌరవ జిల్లా కలెక్టర్ గారు? ఈ త్రిలోక్ అనే వ్యక్తి మీకు తెలుసా? తెలుసు, లేదు, లేదంటే ఓకే, ఐ విల్ క్లోజ్, ఐ డోంట్ ఆస్క్ యూ ఎనీ క్వశ్చన్. తెలుసు అంటే ఎలా తెలుసు? ఎవరు పరిచయం చేశారు మీకు? ఈ త్రిలోక్ అనే వ్యక్తి మీ దగ్గరకు వస్తాడు, అతను వస్తే అతను ఏది అడిగితే అది చేయండి అని మీకు ఎవరైనా చెప్పారా? చెబితే ఎవరో చెప్పిన వ్యక్తి పెద్ద సారేనా? పెద్ద సార్ అంటే ఎవరు మీకు తెలుసు కదా? పెద్ద సార్ అంటే చీఫ్ సెక్రటరీ గారు, ఆయనేనా? సమాధానం చెప్పండి. ఐ ఫీల్ దిస్ ఈజ్ ఎ బిగ్ కాన్స్పిరసీ. పత్రికా సోదరులారా, మీరు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలా. అభాగ్యులు బ్రతుకుతారని చెప్పి, పేదవాళ్ళు బ్రతుకుతారని చెప్పి, ఆ భూమి మీద సేద్యం చేసుకొని 4 మెతుకులు తింటారని ప్రభుత్వం ఆ పేదవాడికి ఆ ఎస్ఐండ్ భూములు ఇస్తే మీరు కొట్టేస్తారండి? దుర్మార్గులారా, దుష్టులారా, నీచులారా, మా పేద దళిత వర్గాల భూములు కొట్టేస్తారా మీరు? మీ అధికార బలాన్ని, అంగబలాన్ని, మీ ఒళ్ళు పొగరు అడ్డం పెట్టుకొని కొట్టేస్తారండి? సమాధానం చెప్పండి. నౌ కలెక్టర్ విశాఖపట్నం మల్లికార్జున, కలెక్టర్ విజయనగరం మేడం నాగలక్ష్మి గారు సమాధానం చెప్పాలా. ఈ త్రిలోక్ మీకు తెలుసా? సేమ్ టైం జవహర్ రెడ్డి గారు, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, మిమ్మల్ని నేను అడుగుతున్నా, డూ యూ నో దిస్ మ్యాన్? ఈ త్రిలోక్ మీకు తెలుసా? మీ అబ్బాయికి తెలుసా? పోనీ ఈ త్రిలోక్ ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చారా? ఈ త్రిలోక్ గురించి మీరెవరికైనా పరిచయం చేశారా? ఈ త్రిలోక్ని కలెక్టర్ విశాఖపట్నం కానీ, కలెక్టర్ విజయనగరం కానీ పరిచయం చేశారా? ఈ త్రిలోక్ని, ఈ డాక్యుమెంట్ని ఎగ్జిక్యూట్ చేయించుకున్న త్రిలోక్ని. ఓకే, లేదు అంటే నేను అడగను మిమ్మల్ని. ఐ విల్ డ్రాప్ మై క్వశ్చన్స్ టు యూ. ఒకవేళ తెలుసు అంటే ఎలా తెలుసు? ఏ విధంగా పరిచయం చేశారు ఈ జిల్లా కలెక్టర్లు ఇద్దరికి? వాళ్ళ దగ్గర నుంచి ఏమి లబ్ధి పొందారు చెప్పండి సిఎస్ గారు. సమాధానం మీరే చెప్పాలి. అల్లుడు, పెద్ద సారుకు అల్లుడు అని ఈరోజు ఒక ప్రముఖ న్యూస్ పేపర్లో చూశాను. ఈయన ఈ మాఫియా అంతా కూడా తిప్పుతారట. ఎవరు సార్? పెద్ద సార్ ఎవరు? పెద్ద సారుకు అల్లుడు ఎవరు? ఈ అల్లుడికి ఈ భూ మాఫియాకి ఏమిటి సంబంధం? మీకు ఏమన్నా తెలుసా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు అని నేను అడుగుతున్నా. ఐ డోంట్ నో, నా అల్లుడు ఎవరు లేరు, అక్కడేం పని చేయట్లేదంటే ఓకే, ఐ డోంట్ ఆస్క్ యూ ఎనీ మోర్ క్వశ్చన్స్. పెద్ద సార్ అల్లుడు గిల్లుడు అని పెద్ద న్యూస్ ఐటమ్ వచ్చింది. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? కెన్ యూ థ్రో ఇట్ అవే జస్ట్ లైక్ దట్ when so many allegations are pointed at you? మీ వైపు ఇన్ని ఎలిగేషన్స్ ఈ రోజున మీ వైపు నేనంతా కూడా ఆ పేద రైతులందరూ కూడా ఏడుస్తూ ప్రెస్ పెట్టినారండి. అది కూడా ఇగ్నోర్ చేస్తారా? ఈ అల్లుడు గిల్లుడికి సమాధానం చెప్పరా? కడప వ్యక్తి గుప్పెట్లో 6 ఎకరాలు, కడప వ్యక్తి గుప్పెట్లో 6 ఎకరాలు. నేను అడుగుతాను, మీకేమైనా తెలుసా సార్ ఈ కడప వ్యక్తి? నేను మిమ్మల్ని మీ మీద నేరారోపణ నేను చేయటం లేదు, సర్టన్ క్వశ్చన్స్ అడుగుతున్నా నేను. కడప వ్యక్తి గుప్పెట్లో 6 ఎకరాలు. ఎవరు సార్ ఈ కడప వ్యక్తి? మీకేమన్నా తెలుసా? కడపలో చాలామంది ఉన్నారు, నాకేం తెలుసు వరలా గారు అంటే ఓకే, నేను అడగను. ఆయన గుప్పెట్లో 6 ఎకరాలు ఉన్నాయంట. దానికి మీరేమన్నా పలుకుతారా? కెన్ యూ ఓపెన్ యువర్ మౌత్ ఆన్ దిస్? ఓకే, అది కూడా డి పట్టాలు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ రైతుల దగ్గర నుంచి మీరు వెళ్తారు, అటు పర్యటన చేస్తారు, తిరిగి వస్తారు. తర్వాత త్రిలోక ముఠా గద్దల్లాగా అక్కడ వాలుతుంది. ఈ ఎస్సీ బీసీ ఎస్టీ గిరిజనులు సార్, వాళ్ళ భూముల్ని భ్రమ పెట్టి, ప్రలోభ పెట్టి, గజం
ఇంత అని చెప్పి 2 కోట్ల రూపాయలు చేసేది వీళ్ళు 20 లక్షల గజం కొంటారటండి. ఎంత దుర్మార్గం సార్, ఎంత అన్యాయం సార్. రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధితో పరిపాలించవలసిన మీరు, రాష్ట్ర ప్రజలందరి సంక్షేమాన్ని కోరవలసిన మీరు ఈ రకంగా మీ సంక్షేమాన్ని మీరు చూసుకొని మిగతా వాళ్ళని ఇలాగా ఇబ్బంది పెట్టడం కరెక్టా సార్ అని పెద్ద సార్ అని అడుగుతున్నా. ఇదే ఆరోపణలు వేరే అధికారి మీద వస్తే ఊరుకుంటారా మీరు? మీ సబార్డినేట్ వచ్చిందండి, ఏ ప్రవీణ్ ప్రకాష్ మీద, ప్రద్యుమ్న మీద, ఎవరి మీద వచ్చిందనుకో, విల్ యూ కీప్ క్వైట్? ఇమ్మీడియట్లీ విల్ ఆర్డర్ ఫర్ అన్ ఎంక్వైరీ, ఇజంట్ ఇట్? మరి మీ మీద వస్తే, మీ పైన గవర్నర్ గారే కదా, నేను గవర్నర్ గారిని అడగటంలో తప్పే ఉందా? అందుకే వన్స్ అగైన్ ఐఎమ్ డిమాండింగ్ హిజ్ ఎక్సలెన్సీ ది గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఆర్డర్ ఏ డీటెయిల్డ్ ఎంక్వైరీ, ఏ డిస్క్రీట్ ఎంక్వైరీ ఆన్ ది భూదందా ఏమైతే ఉందో ఇక్కడ ఉందా దీని మీద, అండ్ ది కనెక్షన్స్, ది నక్సస్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ సెక్రటరీ శ్రీ జవహర్ రెడ్డి విత్ దట్ భూదందా, దీని మీద విచారణ చేయమని అడుగుతున్నా. అట్ ది సేమ్ టైం ఏసీబీ కూడా ఒక సూమోటో కేసు రిజిస్టర్, ఇప్పటికీ ఆలస్యమైంది, 10 రోజుల నుంచి జరుగుతున్నది ఇది. ఏసీబీ నిమ్మకు నీరెత్తినట్టుగా చేతులు కట్టుకొని కూర్చుంది, తప్పు అది. ఫస్ట్ డే మీరు సూమోటో కేసు రిజిస్టర్ చేయాలా, ఇన్వెస్టిగేట్ చేయాలా, ఒక నిజాయితీ కలిగిన ఏసీబీ అధికారితోటి ఇన్వెస్టిగేట్ చేయించాలా. చేయించకుండా మనం ఒకటి, మనం బరంపురం ఏదో సినిమాలో అంటాడు, ఆ రకంగా మనం ఒకటని వదిలేస్తారా? మీ విద్యుక్త ధర్మానికి అన్యాయం చేస్తారా? రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మీరు ఒక మంచి ఫ్యామిలీ, ఒక టీచర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. మీరు ఈ రొంపిలో పడ్డారు పాపం, ఈ ఊబిలో చిక్కుకున్నారు పాపం, గిలగిలా కొట్టుకుంటున్నారు. నాకు కూడా తెలుసు అది. సూమోటో కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదా మీకు? వీళ్ళు కీప్ క్వైట్ లైక్ దిస్. ఈ రోజునే సూమోటో కేసు సిఎస్ గారి మీద, ముందు సిఎస్ గారు వచ్చి చూసి వెళ్తారు, తర్వాత రౌడీ మూకలు వచ్చి బెదిరిస్తారు. ఇదెక్కడ గొడవ సార్, ఇదెక్కడ గొడవ? సిఎస్ పరిశీలన తర్వాత త్రిలోక్ ముఠా రంగంలోకి. ఇదేంటి సార్, పొలాల చుట్టూ ఇదేంటి? నేను అడుగుతున్నా, మొన్న 30వ తారీఖున కంచె వేయటానికి త్రిలోక్ బృందం ప్రయత్నించిందా ఈ భూముల చుట్టూ? రైతులు తిరగబడింది నిజమా? ఆ రైతులు మీ అందరినీ నానా బూతులు తిట్టింది నిజమా పెద్ద సారు అని అడుగుతున్నా. ఆ కంచె వేయటానికి మీ త్రిలోక్ అండ్ టీం వెళ్తే అక్కడ రైతులందరూ తిరగబడి మిమ్మల్ని బూతులు తిట్టారట. అది నిజమా కాదా మీరే సమాధానం చెప్పాలి. ఆ బూతులు తిట్టడం నిజమైతే మీకు కనెక్షన్స్ ఉన్నది నిజమే, ఆ రైతులు మిమ్మల్ని బూతులు తిట్టింది నిజమే అయితే మీకు ఆ భూములతో కనెక్షన్ ఉన్నట్టే. ఈ భూముల భూదందా కుట్రలో మీరు కూడా భాగస్తులని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. రైతులు తిరగబడితే త్రిలోక్ గ్యాంగ్ పారిపోయింది. సిఎస్ పేరు చెప్పి పేటరేగిపోతున్నట్టు ఎవరు సార్ వాళ్ళు? మీ పేరు చెప్పి పేటరేగిపోతున్న వాళ్ళు ఎవరు సార్? మీరే సమాధానం చెప్పాలని చెప్పి కూడా తెలియజేస్తున్నా. మే 20న సిఎస్ గారి పరిశీలన, త్రిలోక్ ముఠా మే 30న కంచె వేయటానికి ప్రయత్నం. దీనికి మీ విజిట్కి ఏమైనా సంబంధం ఉందా సిఎస్ గారు? మే 20న మీరు అక్కడికి వెళ్ళటానికి, ఆ భూముల దగ్గరికి, లేకుంటే ఆ భూముల పైన అట్లా వెళ్ళటానికి, త్రిలోక్ 30వ తారీఖున కంచె వేయటానికి ప్రయత్నం చేయటానికి ఏమైనా సంబంధం ఉందా? 1991 నుంచి ఈ భూములు ఆ దళితుల హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. దీనికి బిగ్ కాన్స్పిరసీ, పెద్ద కుట్ర. సిఎస్, కలెక్టర్ మల్లికార్జున గారు, కలెక్టర్ నాగలక్ష్మి గారు, త్రిలోక్ గారు, ఈ భూదందాలో ఉన్న అల్లుడు గారు, పెద్ద కడప 6 ఎకరాల భూమి ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కలిసి కుట్ర చేశారని అక్కడ అనుకుంటున్నారు. ఎవరు సార్ ఇదని చెప్తున్నాను. అక్కడ భోగాపురంలో ఏ భూదందా కదిలిచ్చినా కూడా మీ పేరు వాడుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం సార్ అని అడుగుతున్నా. ఇంత అన్యాయం ఏంటి సార్ అని చెప్పి నేను అడుగుతున్నా.
పెద్ద సార్ మేనలుడంట. ఇది ఎక్కడిది? వీళ్ళందరికీ సమాధానం. ఆల్ ఫింగర్స్ ఆర్ పాయింటెడ్ అట్ యూ సార్. పెద్ద సార్ వారు ఫింగర్స్ అన్నీ మీ వైపే చూపిస్తున్నాయి. సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా సార్? పైగా వాడిని బెదిరిస్తారా? నీ మీద పరువు నష్టం దావాయిస్తా, అదే వేస్తా, ఇది వేస్తా అని. నాకు అనుమానం వాడి ప్రాణాలకు పెద్ద హాని ఉంది. నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అతని ప్రాణాలు కాపాడండి, అతనికి వెంటనే రక్షణ ఇవ్వాలా. ఇదొక పెద్ద గ్యాంగ్, ఇదొక పెద్ద కాన్స్పిరసీ, ఇదొక పెద్ద సాలెగూడు. ఇది ఈ సాలెగూడులో అతను చిక్కుకొని ఉన్నాడు. ఇప్పుడు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయంటున్నాడు. ఆ సాక్ష్యాలు ఇంకా ఎంక్వైరీ చేస్తే బయట పెడతా అన్నాడు. దీనికి మీరు ఎందుకు చేస్తారు? చెప్పబోయి నీ దగ్గర సాక్ష్యాలు అని ఎందుకనరు? మీరు చూపించబోయి నీ దగ్గర సాక్ష్యాలు అని ఎందుకనరు సార్? పెద్ద సార్ గారు మీరు అంటే మీ దగ్గర ఏదో లొసుకున్నట్లు లెక్క, మీ దగ్గర ఏదో ఉన్నట్లు లెక్క, బురద మీ శరీరానికి అంటినట్లు లెక్క. సమాధానం మీరే చెప్పాలి. నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పవలసింది మీరే అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ, చివరగా కలెక్టర్ విశాఖపట్నం, కలెక్టర్ విజయనగరం వాళ్ళిద్దరి మీద కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాలి. ఇమ్మీడియట్గా సిఎస్ గారిని ఎన్నికల విధుల నుంచి దూరంగా పెట్టాలా. ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ he should not open his mouth, he should not talk to anybody connected with counting. కౌంటింగ్ సంబంధించిన ఏ ఒక్క వ్యక్తితో కూడా సిఎస్ గారు మాట్లాడటానికి లేదు. అతను మాట్లాడితే అన్యాయమే జరుగుతుంది తప్ప న్యాయం జరగదు, పక్షపాతమే జరుగుతుంది తప్ప నిష్పక్షపాతం జరగదని చెప్పి కూడా తెలియచేస్తున్నా. హిజ్ ఎక్సలెన్సీ ది గవర్నర్ కూడా ఇమ్మీడియట్గా సిఎస్ మీద ఎంక్వైరీ, సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తారా? ఇట్స్ వెల్ అండ్ గుడ్. లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ ఆర్డర్ చేస్తారా? వెల్ అండ్ గుడ్. ఈ రెండిట్లో ఎంక్వైరీలో ఏదో ఒకటి వేసి ఈ రోజున ఈ చీఫ్ సెక్రటరీ గారు, వారు ఇద్దరు కలెక్టర్లు, వారి టీం వీళ్ళంతా చేస్తున్న ఈ భూదందాన్ని వెలుగు తీయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యూఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ. అడగండి సార్. ఏమో పేపర్లో రాలేదు ఆయన ఇచ్చినట్టు. పేపర్ నోటీసులు ఇవ్వటం పరిష్కారం కాదండి, నోటీస్ ఇవ్వటం పరిష్కారం కాదు. ఆయన సమాధానం చెప్పటం ఇక్కడ పరిష్కారం. ఆయన సమాధానం చెప్పాలి. నో, ఐఎమ్ నో వే కనెక్టెడ్ విత్ దిస్. ఈ భూదందాకి నాకు సంబంధం లేదు. ఆ త్రిలోక్ ఎవడో నాకు తెలియదు. విశాఖపట్నం కలెక్టర్ నాకు సంబంధం లేదు. నాగలక్ష్మి విజయనగరం కలెక్టర్ నాకు సంబంధం లేదు. అసలు ఆ భూముల వైపే నేను వెళ్ళలేదు. నా కొడుక్కి ఒక గజం కూడా భూమి అక్కడ లేదు. నాకు త్రిలోక్ నా బినామీ కాదు, వీళ్ళెవరో నాకు తెలియదు అని చెప్పాలి ఆయన. ఏసీపీ కేసు రిజిస్టర్ చేయాలి. న్యాయమే కదా నేను అడిగిందండి. అందుకని ఇదంతా కరెక్ట్ కాదు. చీఫ్ సెక్రటరీ గారు ఇప్పటికైనా మీరు నోరు తెరవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి.